హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. నిన్న నర్సరీకి వెళ్ళానండి. కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నాను. యాక్చువల్‌గా ఉసిరి మొక్క, బిల్వ మొక్క వేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఈ కార్తీకంలో నాటుకోవాలని చెప్పేసి చాలా సార్లు తిరిగొచ్చానండి నర్సరీ దగ్గర. అవి మొక్కలు ఒక 2 అలా ఉన్నాయి. ఒక్కొక్క మొక్క వచ్చేసి బిల్వము, ఉసిరి చాలా అసలు బాలేవన్నమాట. హెల్తీగా లేవు. మళ్ళా తెస్తాము నెక్స్ట్ అలా రండి అని చెప్తే 1 వీక్ ఆగి వెళ్ళాను నిన్న. ఇంకా నిన్న కూడా అలాగే ఉన్నాయి. ఇంకా స్టాక్ అయితే రాలేదు. అవే ఉన్నాయంటే అవి పెద్దగా హెల్తీగా లేవండి. మనం అమౌంట్ పెట్టుకొని తీసుకొచ్చుకున్నా కూడా సక్సెస్ఫుల్‌గా రావని చెప్పేసి తర్వాతే తెచ్చుకుందాం. మీరు వచ్చాక చెప్పండి అని చెప్పి వచ్చేసాము. ఇంకా అక్కడికి వెళ్తే మనం వేరే మొక్క కోసం వెళ్ళినా ఏవో ఒకటి నచ్చుతూ ఉంటాయి కదా! ఇలా కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నాను. ఇదొచ్చేసి అమరిల్లా ట్రీ అండి. ఒక 2 అయితే తీసుకున్నాను. ఇక్కడ స్టెప్స్ దగ్గర పెడదాము డోర్ ముందర అని చెప్పేసి. కొంచెం పెద్ద సైజు పాట్స్ తీసుకొచ్చుకొని దానిలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇది 2 కలర్స్ మిక్స్ అయి ఉంటుందండి. దాని తర్వాత దాలియా మొక్క అయితే ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఇప్పటి వరకు చేమంతులు ఉన్నాయి కానీ దాలియా అయితే లేదనమాట. ఇవి ఒక 2 తీసుకోవాలనుకున్నాను కానీ ఈ మొక్క ఒకటే హెల్తీగా అనిపించింది నాకు. అందుకు ఇదొకటి తీసుకున్నాను. దీని తర్వాత నందివర్ధనం అయితే తీసుకున్నానండి. ఇది ముద్ద నందివర్ధనం కాదనమాట. నార్మల్ నందివర్ధనం అయితే ఒకటి తీసుకున్నాను. ఇందాక చూపించాను కదా మీకు. ఇది వచ్చేసి తమలపాకు మొక్క అండి. ఇవి 2 తీసుకున్నాను. చాలా బాగా నచ్చాయి నాకు. ఇవైతే చాలా హెల్తీగా ఉన్నాయి. చాలా రోజులైంది తీసుకోవాలనుకుంటూ. మొక్కలు కొంచెం హెల్తీగా ఉంటేనే నేను కొనుక్కొచ్చుకుంటానండి. లేదంటే మనం అమౌంట్ పెట్టి వాటికి పెట్టిన తర్వాత కూడా మనకు సక్సెస్‌గా అతుక్కోకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా! అందుకు వీలైనప్పుడల్లా ఫ్రెష్‌గా బాగా ఉన్నప్పుడే తీసుకొచ్చుకుంటూ ఉంటాను. ఇలా అయితే ఒక 5 మొక్కలైతే తీసుకొచ్చుకున్నానండి. 2 అమరిల్లా ట్రీ, తర్వాత 2 తమలపాకు, 1 దాలియా, నందివర్ధనం 6 మొక్కలైతే తీసుకొచ్చుకున్నాను. మరి మొక్కలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. బాయ్.